అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ వంగర రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుజీ నమస్కారం. నమస్తే అండి. గురుగారు, ముందుగా అసలు గణపతి యొక్క మహత్వం ఏంటి, అలాగే ఏ పూజ మనం మొదలుపెట్టినా కూడా ముందు వినాయకునికి పూజ చేస్తూ ఉంటాం. ముందుగా వినాయకునికి పూజ చేయాలి లేదా శివునికి పూజ చేయాలి, కాస్త వివరించండి. తప్పకుండా. అసలు చాలామందికి తెలియనటువంటి ఒక విషయం ఏంటంటే ఇది గణపతి పురాణంలోనే ఉందన్నమాట. గణపతి పురాణంలో ఈ విధంగా రాయబడింది. బ్రహ్మని, శివుణ్ణి, మరి విష్ణువుని, ఎవరైతే ఈ ముగ్గురు త్రిమూర్తులని ఈ భూమి మీదకి సృష్టించిందే గణపతి అన్నమాట. గణపతి ఒకరోజు ఇలా ఏమవుతుందంటే, ఒకసారి వ్యాస మహాముని అడుగుతాడన్నమాట. వ్యాస మహామునికి సాక్షాత్ బ్రహ్మే చెప్తాడు, మా ముగ్గురిని సృష్టించింది వచ్చేటప్పటికి, ఎందుకంటే రజోగుణం, తమోగుణం, సత్వగుణం అనే ముగ్గురు కారకాలు అన్నమాట. అంటే మూడు గుణాలకి కలిగినటువంటి, మన ప్రపంచంలో ఎక్కడ చూసినా సరే ఇటువంటి గుణాలే ఉంటూ ఉంటాయి. అంటే ఒక సత్వగుణం అని వచ్చేటప్పటికి విష్ణువు, రజోగుణ కారకుడు వచ్చేటప్పటికి బ్రహ్మ, మరి అదేవిధంగా వచ్చేటప్పటికి మనకు మూడ గుణానికి కారకుడు వచ్చేటప్పటికి శివుడు ఉంటాడు అన్నమాట. సత్వ రజోగుణ కారకుడు అన్నమాట. అంటే మూడు గుణాలకి త్రిగుణ కారకుడు వచ్చేటప్పటికి, ఈ మూడు గుణాలు కలిగినటువంటి వాడే వచ్చేటప్పటికి గణేశుడు అన్నమాట. ఇది సాక్షాత్తు చెప్పింది బ్రహ్మే చెప్తాడన్నమాట. వ్యాస భగవానుడికి వచ్చేటప్పటికి, నేను ఎవరిని పూజిస్తే నా యొక్క కోరికలు, అసలు మీరు ఎలా పుట్టారు అని చెప్పి అడిగినప్పుడు తను చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇది సింప్లిఫైడ్ లాంగ్వేజ్లో చెప్తున్నాను. అప్పుడు బ్రహ్మ చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఒకానొక సమయాన ఈ యొక్క సృష్టి ఆవిర్భావం జరిగినప్పుడు సాక్షాత్ గణేశుడే వచ్చేటప్పటికి ఈ మూడు గుణాలు తనలో ఉన్నాయి మొదట. ఎందుకంటే మనం కల్పం చూసినట్లయితే, వీరు ఎవరైతే శివుడు కానీ, లేకుండా బ్రహ్మ కానీ, విష్ణువు కానీ జన్మించినటువంటి కల్పం ఏదైతే ఉందో, ఒక కల్పానికి ముందు వాడు ఈ యొక్క గణేశుడు అన్నమాట. మరి మనం చదువుకునేటువంటి ఈ యొక్క వ్రతకల్పాల్లో ఉన్నటువంటి కథ ఏంటి అంటే, ఈ కథ కూడా కరెక్టే. యాక్చువల్గా మనం చదివితే వచ్చేటప్పటికి సెకండ్ పార్ట్ ఆఫ్ కథగానే చదువుతాం దీన్ని. యాక్చువల్గా చెప్పాలంటే, ఒకానొక రోజు సాక్షాత్తు మన అమ్మవారు అడుగుతారన్నమాట. ఎవరిని? శివుని అడుగుతారు. స్వామి, మీరు అనునిత్యం మెడిటేషన్ చేస్తూ ఉంటారు కదా, ధ్యానిస్తూ ఉంటారు కదా, ఎవరిని ధ్యానిస్తూ ఉంటారు అంటే, అప్పుడు స్వామివారు ఎలా చెప్తారు అన్నమాట, శివుడు ఎలా చెప్తారు, నేను అనునిత్యం పూజించేది ఒకరినే. ఎవరిని అంటే ఏక మంత్రంతో పూజించదగినటువంటి వాడు, అన్ని మంత్రాలకి మూలమైనటువంటి వాడు, ఈ యొక్క భూమండలంలో అన్ని చరాచర జీవుల్ని తనలోనే కలిగినటువంటి వాడు, షడక్షరీ మంత్రాలు, అష్టాక్షరీ మంత్రాలు, అన్ని మంత్రాలకి మూలమైనటువంటి వాడు, ఈ యొక్క భూమండలాన్ని సృష్టించినటువంటి వాడు ఒక గణేశుడు. ఆ గణేశుడినే మేమందరం పూజిస్తుంటాము అని చెప్పి సాక్షాత్తు శివుడే చెప్తాడు. శివుడు వినాయకుడిని పూజిస్తాడు. శివుడు ఒక్కడే కాదు, శివుడు మరియు అదేవిధంగా విష్ణువు, బ్రహ్మ ముగ్గురు కలిసి పూజించేది, ఎప్పుడు ధ్యానించేది, ఎప్పుడు మీరు గమనించినట్లయితే శివుడు కానీ, విష్ణువు కానీ, బ్రహ్మ కానీ స్మరణ చేస్తూ ఉంటారు. ఎవరిని స్మరణ చేస్తూ ఉంటారు అంటే, పూజించేది గణేశుడినే పూజిస్తారు. గణేశుడిని ఎందుకు పూజిస్తారంటే, ఈ యొక్క భూమండలాన్ని సృష్టించి ఈ భూమండలంలో సృష్టిని, మరియు దాని తర్వాత రెండోది వచ్చేటప్పటికి సంతతిని, అంటే మనకు భూమండలంలో సృష్టించిన వాడు బ్రహ్మ, పాలించేటువంటి వాడు విష్ణువు, మరి హరించేటువంటి వాడు హరుడు. ఈ మూడు గణాలని ముగ్గురిని సృష్టించి, ముగ్గురికి ఈ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చినటువంటి వాడు ఎవరు అంటే గణేశుడు అన్నమాట. మరి గణేశుడు మనకు లేటర్ పార్ట్, మన వినాయక చవితి రోజు మనం ప్రతిరోజు చదువుతూ ఉంటాం, ప్రతి సంవత్సరం చదువుతూ ఉంటాం అన్నమాట. అది ఏంటంటే, గణేశుడు శివుడికి సంతానంగా పొందడం, పార్వతీదేవికి ఇలా జరగటం అనేది. అది ఎలా జరిగింది అంటే, అప్పుడు పార్వతీదేవి ఇందాక నేను చెప్పినట్టుగా శివుడిని అడిగినప్పుడు, నాకు ఈ యొక్క సృష్టి రహస్యం తెలుసుకోవాలనుకుంది అన్నప్పుడు, నాకు బోధించండి సృష్టి రహస్యాన్ని, ఏ మంత్రం ద్వారా అయితే నేను యొక్క సృష్టి రహస్యాన్ని ఎలా తెలుసుకోగలుగుతాను అన్నప్పుడు సాక్షాత్తు శివుడే చెప్తాడు అన్నమాట. నన్ను పూజించడం వల్ల నీకు సృష్టి రహస్యం తెలియదు, నువ్వు పూజించాల్సింది గణేశుడిని పూజించినట్లయితే అప్పుడు నీకు సృష్టి రహస్యం తెలుస్తుందని చెప్పి మంత్రోచ్చారణ చెప్తాడు పార్వతీదేవికి. ఈ యొక్క మంత్రాన్ని నువ్వు 12 సంవత్సరాల పాటు నిష్కర్మలుగా, అంటే నిష్ఠతో కూడి నువ్వు
ఎప్పుడైతే చేస్తావో గౌరీదేవి చేయగలిగితే, మంత్ర తపస్సు చేయగలిగితే నీకు గణేశుడి యొక్క అనుగ్రహం పొందగలుగుతావు అని చెప్తాడు. అప్పుడు పార్వతీదేవి 12 సంవత్సరాలు తపస్సు చేస్తుంది. 12 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత గణేశుడు సాక్షాత్కరిస్తాడు. కొన్ని క్షణాలే, సెకండ్లే అమ్మవారికి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు అమ్మవారిని సంతుష్టుడైనటువంటి గణేశుడు అడుగుతాడు అన్నమాట, అమ్మ నువ్వు నా గురించి ఎందుకని ఇలా అడిగావు అంటే, ఎందుకు నువ్వు నా గురించి ప్రార్థించావు అంటే, అప్పుడు అమ్మవారు అడుగుతారు, ఏమని అడుగుతారంటే, నాకు మీకు ఏదైనా కోరిక ఉంటే కోరుకో అని చెప్పి అడిగితే, నా స్వామి నాకు ఎటువంటి కోరిక లేదు, నిన్ను చూడడం వల్లే నా యొక్క జన్మ అనేది ధన్యమైపోయింది అని చెప్పండి. లేదు నేను అడిగాను కాబట్టి నువ్వు కోరుకోవాలన్నప్పుడు అప్పుడు అమ్మవారు అడుగుతారు, నేను అనునిత్యం నాతో పాటే ఉంచుకోవాలి, ఎందుకంటే నీ యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని నాతో పాటు ఉంచుకోవాలి కాబట్టి నువ్వు నాకు కొడుకుగా జన్మించు అని అడుగుతుంది. అంటే తదాస్తు అని చెప్పేసి స్వామివారు మాయమైపోతారు. ఆ విషయాన్ని తీసుకొచ్చేసేసి శివుడికి చెప్తుంది. అప్పుడు శివుడు అంటాడు, అమ్మ నువ్వు పార్వతి నువ్వెంతో పుణ్యాన్ని చేసుకుంటే కానీ స్వామివారు నీకు దర్శనం ఇవ్వరు, నీ యొక్క జన్మ అనేది ధన్యమైపోయింది. అంటే అమ్మవారికి వచ్చేటప్పటికి ఆ స్వామివారిని చూసిన తర్వాత తన యొక్క వాత్సల్యాన్ని తను వదులుకోలేకపోతుంది అన్నమాట. వాత్సల్యాన్ని వదులుకోలేక ఏం చేస్తుందంటే ఒక మట్టితో ఒక విగ్రహాన్ని తయారు చేసేసి 4 వైపుల దారులు ఉండేటువంటి ఒక స్థానాల్లో వినాయకుడిని ప్రతిష్ఠిస్తుంది. అదే సిద్ధి వినాయకుడు అంటారు, సిద్ధి వినాయకుడు అంటారు అన్నమాట. సో ఇప్పుడు శివుడి కన్నా ముందైనటువంటి వాడు వినాయకుడు అన్నమాట. దాని తర్వాత స్టోరీయే వచ్చేటప్పటికి మనం చదివేటువంటి వ్రతకల్పం, అమ్మవారు వచ్చేటప్పటికి ఒక విగ్రహాన్ని తయారు చేయటము, ఆ విగ్రహానికి దివ్య తేజస్సు కలగటము, దాని తర్వాత ఆ యొక్క తేజస్సు ఎంత తేజస్సు అంటే అది శివుడి కన్నా ఎక్కువ తేజస్సుగా కలిగి ఉండటము, దాని తర్వాత స్టోరీ మనం చదువుతూ ఉంటాం అన్నమాట. కాబట్టి శివుడి కన్నా ముందుగా ఈ యొక్క సృష్టికి మూలమైనటువంటి వాడు వినాయకుడు అన్నమాట. శివుడుతో పాటు మనకు వినాయకుడిని ఎందుకు పూజించుతున్నాము అంటే తర్వాత మనకి ఏమనుకున్నామంటే శివుడు పుత్రుడిగా వినాయకుడిని మరి పరిగణలోకి తీసుకున్నాం. కానీ శివుడికి, విష్ణువుకి, బ్రహ్మకి మూలమైనటువంటి వాడే వినాయకుడు. వినాయక చవితి రోజు ఏ సమయంలో పూజ చేయాలి అంటే రాబోతున్నటువంటి వినాయక చవితిలో తులా లగ్నమే మంచిదన్నమాట. అంటే 9:45 నిమిషాలు 9:50 నిమిషాల్లో తులా లగ్నం స్టార్ట్ అవుతుంది. రాబోతున్నటువంటి 11:20 నిమిషాల వరకు కూడా మనకు తులా లగ్నమే ఉంటుంది. ఈ సమయంలో తులా లగ్నాలకు వచ్చేటప్పటికి ఈ యొక్క లగ్నానికి రాబోతున్నటువంటి సెప్టెంబర్ 7వ తారీఖున రాజ్యస్థానంలో వచ్చేటప్పటికి రవి ఉన్నాడు, అనుకూలమైనటువంటి స్థానంలో రవి ఉన్నాడు. మరియు అదేవిధంగా రాహు కూడా మంచి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఇదే ఉపయుక్తమైనటువంటి లగ్నంగా చెప్పడం జరుగుతుంది. దానికన్నా సాయంకాలం పూజలు చేయటం కన్నా ఉదయం పూట పూజ చేయటం, ఎందుకంటే హిందువులుగా వచ్చేటప్పుడు ఉదయం పూట పూజ చేయటం, మొదటి పూజ అనేది ఉదయం పూట జరగాలి. ఎక్కడ ప్యాండల్లో పెట్టినా సరే, ఎక్కడ వీధి రోడ్ల పక్కన విగ్రహాలు పెట్టినా సరే ఉదయం పూట పూజ చేసుకుంటే మంచిది. సాయంకాలం పూట అనేది మొదటి పూజ చేయడం కన్నా ఉదయం పూట పూజ చేసుకోవడం మంచిది. గురుగారు, నిమజ్జనం ఏ సమయంలో చేయాలంటారు? మొదటి రోజు చేయాలా? ఇన్కేస్ మొదటి రోజు చేయకపోతే ఎప్పుడు చేస్తే మంచిది అంటారు? ఏ రోజు నిమజ్జనం చేసినప్పటికీ కూడా ముఖ్యంగా వచ్చేటప్పటికి ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలు అనేది పెట్టుకోవాలి. నిమజ్జనం చేసే ముందు కంపల్సరీగా 1, 3, 5 అంటే మొదటి రోజు కదిలించుకుంటే వాళ్ళకి మొదటి రోజు కదిలించుకుంటారు. ఆ మంత్రం ఏదైతే ఉందో విసర్జన మంత్రం అనేది ఒకటి ఉంటుంది, దాని తర్వాత కదిలించేటప్పుడు ఒక మంత్రం అనేది ఉంటుంది. 2 మంత్రాలు చెప్పి కదిలించుకోవటం, దాని తర్వాత 1, 3, 5, 7, 9, 11. హైదరాబాద్లో అయితే కొంతమంది 9వ రోజు తీస్తుంటారు, కొంతమంది 11వ రోజు తీస్తూ ఉంటారు. శుక్రవారాలు వస్తే కూడా కదిలించకుండా ఉండటం కూడా మంచిదే యాక్చువల్లీ చెప్పాలంటే. ఎందుకంటే లక్ష్మితో కలిగినటువంటి వాడు వినాయకుడు. ఇందాక చెప్పినటువంటి మనం డిస్కస్ చేసినప్పుడు కూడా సృష్టికి ఆరంభమైనటువంటి వాడు వినాయకుడు. అంటే మనకు పూర్వం ఎలా చేసేవాళ్ళంటే మట్టితో వినాయకుడిని చేసుకో. మట్టి అనేది సృష్టిలో ఉండేటువంటి ఒక పదార్థం, సైన్స్ అదే కదా. దాంతోపాటు వినాయకుడిని చేస్తాం. మళ్ళీ అదేవిధంగా వినాయకుడిని మళ్ళీ అదే కొలంలో నిమజ్జనం చేస్తూ ఉంటాం. అంటే మనం ఏంటంటే రైనీ సీజన్ ముందు మట్టి తీయటం, మళ్ళీ దాంతో విగ్రహాలు చేసుకోవటం, మళ్ళీ దాన్ని కలుపుకోవటం, ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. మనం వాడేటువంటి ప్రతి పదార్థం కూడా సృష్టిలోంచి వచ్చిందే అన్నమాట. ప్రతి ఒక్కటి కూడా వచ్చేటప్పటికి దానిలో ఆయుర్వేద మూలికలతో కూడుకున్నటువంటి వృక్షాలే. కొంతమంది అన్యమతస్థులు ఏదైతే మాట్లాడుకుంటారు, పిచ్చి ప్రలాపాలు ఎక్కువగా పేలుతూ ఉంటారు అన్నమాట. వాళ్ళకి అసలు ఏది ఉండదు, వాళ్ళ బేసిక్సే ఉండదు, సృష్టిలోంచి వచ్చిన దాన్ని ఏది ఉండదు వాళ్ళకి.
వాళ్ళ పూజలో ఏది ఒక మంగళకరమైనటువంటిది ఏది ఉండదు. మరి వాళ్ళు దీని గురించి తెలియనప్పుడు ఏది మాట్లాడకుండా ఉండడం మంచిది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు అని చెప్పి మనం కూడా ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకుండా ఉండాలని చెప్పి జనాలు కూడా చాలా చైతన్యాన్ని తీసుకున్నారు. పెద్ద పెద్ద విగ్రహాల కన్నా వచ్చేటప్పటికి చిన్న విగ్రహాలు పెట్టుకున్నా సరే దానికి ప్రతిరోజు ధూపం దీపం నైవేద్యం పెట్టుకోవటం. పూజలో ఎప్పుడైనా సరే పూజ ముఖ్యం, నియమం నిష్ట అనేది ముఖ్యంగా ఉంటుంది. సాయంకాలం పూట ఎవరైతే విగ్రహాలు తీయాలనుకున్నారో సూర్యాస్తమయం ముందే పూజ తీసేసిన తర్వాత సూర్యాస్తమయం ముందే నిమజ్జనం చేసేస్తే మంచిది. సూర్యాస్తమం అట్లీస్ట్ కదిలించగలిగితే మంచిది. మరి కదిలించడం కూడా రాత్రిపూట ఎప్పుడో లేట్ నైట్ కదిలించకుండా సూర్యాస్తమయం ముందే కదిలించుకొని నిదానంగా విగ్రహాలు తీసుకెళ్తే అది మంచిగా ఉంటుంది. గురుగారు, చాలామంది రాతి విగ్రహాలు కూడా వాళ్ళు పూజ చేసుకుంటూ ఉంటారు కదా, కానీ ఎక్కువ మందికి అవేర్నెస్ ఉండదు. అందరూ మ్యాక్స్ మట్టి విగ్రహాలు పూజిస్తారు. రెండింటికి ఉన్న వ్యత్యాసం ఏంటి? రాతి విగ్రహాలు కూడా వచ్చేటప్పటికి రాతి విగ్రహాలు ఎవరైతే పూజిస్తుంటారో దానిలో ఎటువంటి తప్పు ఉండదు. అంటే పాషాణంతో చేసినటువంటి విగ్రహం అన్నమాట. అంటే మట్టితో చేసినటువంటి విగ్రహం కూడా ఇందా పార్వతీదేవి కూడా మట్టితో చేసే విగ్రహాన్నే చేసింది అన్నమాట. సో వినాయకుడు వచ్చేటప్పటికి సృష్టి కారకుడు అన్నమాట. అంటే సృష్టిలో ఉండేటువంటి ప్రతి ఒక్క వస్తువులోనూ వినాయకుడు అనేవాడు ఉంటాడు. సో వినాయకుడిని మట్టితో చేసిన పాషాణంతో చేసిన తప్పు లేదు. కానీ పాషాణంతో అంటే రాయితో చేసినటువంటి విగ్రహం ఏదైతే ఉంటుందో దాన్ని చివరి రోజు వచ్చేటప్పటికి దాన్ని నీటితో మళ్ళీ అభిషేకంలాగా చేసేసేసి ఆ సమయానికి ఇస్తారు. లేకపోతే దాన్ని లేకుండా ప్రతిష్ఠించడం కానీ చేయాలి. లేకుండా ఆ విగ్రహాన్ని ఎక్కడ పెట్టుకుంటున్నారు అనేది విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలన్నమాట. దేవాలయాల్లో విగ్రహానికి వచ్చేటప్పటికి అవన్నీ మంత్రోచ్చారణతో స్థాపించబడతాయి. అంటే పర్మనెంట్గా వచ్చేటప్పటికి స్థాపిస్తారు కాబట్టి వాటిని కదిలించకూడదు. అవి అక్కడే ఉంటాయి, వాటిని కదిలించడం అనేది ఉండదు. సో ఎందుకంటే వాటికి ఒక విగ్రహ స్థాపనకి ముహూర్త బలం, దాంతోపాటు యంత్ర స్థాపన ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అవిని కదిలించరు. ఓన్లీ మట్టి విగ్రహాలను కొట్టేటప్పటికి మనం తీసుకెళ్ళి దాన్ని నిమజ్జనం చేయటం, మళ్ళీ నవరాత్రులు జరపడం అనేది జరుగుతూ ఉంటుంది.